హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ సరు థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలని ఎప్పుడూ కోరుకుందాం. ఈరోజు మన వీడియోలో ఓ చిన్న ముగ్గు చూపిస్తున్నాను చూడండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్పెషల్ టాపిక్‌లో విషయం ఏమిటంటే, మొన్న చైనాలో భయంకరమైన ఎదురుగాలి. వీడియోస్ చూసే ఉంటారుగా ఫ్రెండ్స్. ఆ గాలికి మనుషులు, వెహికల్సు ఎగిరిపోవటం, కొట్టుకుపోవటం, వరద ఫోర్స్‌కి కొట్టుకుపోతాయి కదా! అలా కొట్టుకుపోవడం. ఇంక వరదంటే కింద వాటి వరకే ప్రాబ్లమ్ కొట్టుకుపోయాయి. బట్ ఈ గాలి వల్ల కింద, పైన అన్నీ కొట్టుకుపోవడం. డోర్స్ విరిగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైనుండి కిందకి పడిపోవటం. ఆ క్రమంలో మధ్య ఫ్లోర్‌లో ఉన్న వాటిని కొట్టడం. ఇంటి రేకులు ఎగిరిపోవటం. అపార్ట్మెంట్ అద్దాలు పగిలిపోయి, ఆ గాలి లోపలికెళ్ళిపోయి, ఇంటి లోపల కూడా ఆ గాలి ఫోర్స్‌కి అన్నీ పడిపోవటం, పగిలిపోవటం. నానా బీభత్సం చేసింది ఫ్రెండ్స్ ఆ గాలి తీవ్రత. చైనా ప్రభుత్వం కూడా 50 కేజీలు అంతకంటే తక్కువ వెయిట్ ఉన్నవారు బయటకు రావద్దని అనౌన్స్ చేశారంట. ఒకవేళ మా మాట వినకుండా బయటకొస్తే ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించదని కూడా హెచ్చరించారంట. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం వారి జీవన విధానమే అని చాలామంది చెప్తున్నారు. చైనా వారి అన్ని విధానాలు మనకి తెలియకపోయినా ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేనండి వారి తిండి విధానం. అందరికీ తెలిసిందేగా ప్రకృతి మొత్తం వారిదే. ఐ థింక్ గన్నేరు పప్పు ఒక్కటే వదిలేస్తారనుకుంటా తినకుండా. ఏది ఏమైనా చైనాలో పరిస్థితి అలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన టాపిక్ ముగ్గు విషయానికొస్తే, ముగ్గు చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఆరెస్టీ హానెస్ట్‌లీ ఫర్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.